హాయ్ అండి, వెల్కమ్ టు సిరి తెలుగు ఛానల్. ఇది వచ్చేసి ఈరోజు ఉదయం తీసిన బ్లాగ్ అండి. ఈరోజు అయితే పుదీనా పచ్చడి అయితే చేస్తున్నానండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసేసి అయితే వేసుకుని వేయించుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత ఆ తర్వాత పైన పచ్చిమిరకాయలు వేసుకుని వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత నువ్వుపప్పు వేసుకోవాలండి. వేసుకుని వేయించుకున్న నువ్వుపప్పు కూడా బాగా వేగిన తర్వాత అయితే టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. నేను ఒక టమాటా తీసుకున్నాను. ఒక టమాటా ముక్కలుగా కోసి వేసుకున్నాను. టమాటా ముక్కలు కొద్దిగా మగ్గడానికి అయితే సాల్ట్ కూడా వేసుకున్నానండి. సాల్ట్ వేసుకుని వేగిన తర్వాత పైన మనం ఏదైతే పుదీనాకు ఏదైతే ఉందో అది వేసుకుని వేయించుకోవాలి. పుదీనా త్వరగానే వేగిపోద్ది, ఎక్కువ సమయం పట్టదండి, తెలుసు కదా. ఓకేనండి. ఆకు కూడా వేగిపోయిన తర్వాత మనం టేస్ట్కి సరిపడా చింతపండు కూడా దాంట్లోనే వేసుకుని వేయించేసుకుంటే మెత్తగా అయిపోద్ది. మిక్సీలో త్వరగా నలిగిపోద్దండి. తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత దించుకునేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత తిరగమూత వేసేసుకుంటే అంతే ఈజీయే. పుదీనా పచ్చడి అయితే బాగానే ఉంటుందండి. ఇడ్లీలోకి బాగానే ఉంటుంది, అన్నంలోకి కూడా బాగానే ఉంటుంది. అంటే కొంచెం మందికి పుదీనా టేస్ట్ అంటే పడదు, ఆ స్మెల్ కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు. మా ఇంట్లో మా పిల్లలు కూడా అంతే, పుదీనా పచ్చడి అసలు తినరు. ఓకేనండి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ప్లీజ్. మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోని ఇంకొంచెం మందికి ముందుకు వెళ్తుందండి. ఓకేనండి. థ్యాంక్ యూ.